దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ అవినీతి కుంభకోణం భారత వైద్య విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింది. ప్రైవేట్ వైద్య కళాశాల నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపులు పొందినట్లు సిబిఐ విచారణలో తేలింది. నకిలీ డాక్యుమెంట్లు, తప్పుడు నివేదికలు, అధికారుల మద్దతుతో ఈ మోసం జరిగింది. సిబిఐ దర్యాప్తు ప్రకారం ఈ వ్యవహారంలో పలువురు ఉన్నతాధికారులు, విద్యా నియంత్రణ సంస్థల సభ్యులు కూడా భాగస్వాములుగా ఉన్నారు. విద్యా స్థాయిని తగ్గించే విధంగా ఈ కుంభకోణం వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేసింది. విద్యార్థుల భవిష్యత్తు, ప్రజల ఆరోగ్యం వంటి ముఖ్యమైన అంశాలను ఉద్దేశపూర్వకంగా పక్కనబెట్టి డబ్బు కోసం వ్యవస్థను వక్రీకరించారు. ఈ కేసు అనంతరం ప్రజల్లో ప్రభుత్వ సంస్థలపై నమ్మకం తీవ్రంగా దెబ్బతిన్నది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓ అవినీతి కుంభకోణం భారత వైద్య విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలను వెలుగులోకి తెచ్చింది. అలాగే ప్రైవేట్ వైద్య కళాశాల నిబంధనలకు విరుద్ధంగా గుర్తింపులు పొందినట్లు సిబిఐ విచారణలో తేలింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్లో ఉన్నారు. రాజేంద్ర లైవ్లో ఉన్నారు. రాజేంద్ర, థ్యాంక్ యూ మనోజ్. వైద్య విద్య వ్యవస్థను భ్రష్టు పట్టించే విధంగా కొందరు అధికారులు, మరికొందరు ప్రముఖులు ఒక ముఠాగా ఏర్పడి చేస్తున్న దందా తాజాగా వెలుగులోకి వచ్చింది. దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన కొన్ని ప్రైవేట్ వైద్య కళాశాల గుర్తింపుకు సంబంధించిన వ్యవహార శైలిపై మాత్రం పూర్తి స్థాయిలో నిందితులను పట్టుకునేందుకు సిబిఐ రంగంలోకి దిగింది. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయిలో సిబిఐ పరిశోధన చేసిన నేపథ్యంలోనే 36 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. ప్రైవేటు వైద్య కళాశాలకు గుర్తింపునిచ్చే విషయంలో ఎవరెవరు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడే విషయంలో సిబిఐ ఇప్పటికే అన్ని కోణాల నుంచి ఆరా తీస్తున్న పరిస్థితుంది. అయితే ఈ నేపథ్యంలో పలువురు ప్రముఖులతో పాటు కొందరు అధికారులు, ఒక ఆధ్యాత్మిక నాయకుడు కూడా ఈ ముఠాలో సభ్యుడిగా ఉన్నట్టుగా సిబిఐ ఇప్పటికే పేర్కొనడం జరిగింది. ప్రధానంగా మరొక విషయం వస్తే డాక్టర్ పి రజనీ రెడ్డి, ఈమెపై అనేక ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్ లోని వెటర్నరీ హాస్పిటల్లో విధులు నిర్వహించే ఈమె ఎన్ఎంసీలో తనిఖీ బృందంలో సభ్యురాలుగా ఉన్న క్రమంలోనే అనేకంగా ఆరోపణలు, విమర్శలు ఎదుర్కొన్న డాక్టర్ రజనీ రెడ్డిపై మాత్రం కోకొల్లలుగా విమర్శలు వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడతా ఉంది. లంచాలు తీసుకొని అందుకు గుర్తింపుగా అనుమతులు ఇచ్చారనే విమర్శలు కూడా రజనీ రెడ్డిపై ఉన్నాయి. హైదరాబాద్ లోని వెటర్నరీ హాస్పిటల్లో విధులు నిర్వహించే రజనీ రెడ్డికి పై కూడా సిబిఐ ఛార్జ్ షీట్ లో ఆమె పేరు ఉన్నప్పటికీ సికింద్రాబాద్ లోని గాంధీ హాస్పిటల్ కు ఆమె ట్రాన్స్ఫర్ చేస్తూ పోస్టింగ్ ఆర్డర్స్ ఇవ్వటం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న పరిస్థితుంది. ప్రభుత్వ తీరును ప్రశ్నించే స్థాయిలో విమర్శలు కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రైవేటు వైద్య కళాశాలకు గుర్తింపునిచ్చే విషయంలో ఈ నకిలీ వ్యవహారానికి సంబంధించి అనుమతులు ఏదైతే ఇచ్చారో, ఎవరు ఇచ్చారో, ఎక్కడ లోపాలు జరిగిన విమర్శలపై మాత్రం అన్ని కోణాల్లో కూడా సిబిఐ అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ విషయంలో మాత్రం సిబిఐ అధికారులు సీరియస్ గా అన్ని రంగాల్లో కూడా యాక్షన్ తీసుకుని అందరినీ కూడా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉందనే విషయంలో కూడా పూర్తిగా ఆరా తీస్తున్న పరిస్థితి కనపడుతోంది. ప్రస్తుతం మాత్రం 36 మందిపై మాత్రం ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇంకా క్షేత్రస్థాయిలో ఈ సెర్చ్ చేసి ఎక్కడెక్కడ ఈ అనుమతులకు సంబంధించి ఎవరెవరు దీంట్లో బాధ్యులున్న విషయంలో కూడా పూర్తిగా ఆరా తీసేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ఇంకా సిబిఐ విచారణ కొనసాగుతూనే ఉంది. అంటే మునుముందు ఇంకెంతో మంది ఈ కుంభకోణంలో బాధ్యులుగా బయటపడే అవకాశం ఉంది. వాళ్ళు ఎవరెవరు ఉన్నారనే విషయం కూడా ఒక క్లారిటీ వచ్చే పరిస్థితి. ఏదేమైనా వైద్య విద్యలో ఈ తరహా వ్యవహారం బయటికి రావడం పట్ల అన్ని వర్గాల ప్రజలు కూడా విస్మయాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రభుత్వం ఈ వ్యవహారంలో సీరియస్ గా నిర్దిష్టమైన చర్యలు తీసుకొని వైద్య విద్య వ్యవస్థను ప్రక్షాళన చేసి నిర్దిష్టంగా ఈ వైద్య విద్యను కొనసాగింపచేసేందుకు కూడా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ప్రజలు కూడా అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే కుంభకోణం వెలుగులోకి వచ్చిందో, దీనికి సంబంధించి బాధ్యులు ఎవరైతే ఉంటారో వారందరిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వైద్య విద్యను పరిరక్షించి రక్షించాలని కూడా ఆ పబ్లిక్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి మనోజ్. రైట్ రాజేంద్ర, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.